కనుక మీరు పరిశుద్ధులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవుని యొక్క సాయం కొరకు దేవుని వైపు చూద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన గంభీరమైన నామమునకు స్తోత్రములు. దేవా, మరి ఒకసారి మా యొక్క జీవితాల్లో మీరు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయం బట్టి మీకు స్తోత్రములు. ప్రభా, మా యొక్క వినికిడిలో మీరు తీసుకొచ్చిన నీ మాటలను బట్టి వందనములు. మా పట్ల మీరు కలిగిన మీ యొక్క ఉద్దేశమును, మీ యొక్క చిత్తమును, మీ యొక్క సంకల్పమును ఈ యొక్క వాక్యం ద్వారా మాకు బయలుపరుస్తురండి. దేవా, ఉపదేశము నీ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి మేమంతా నీ వైపు చూచుటకు, దేవా, నీ నుంచి నీ యొక్క వర్తమానం పొందుకున్నట్టుకు కావాల్సిన కృపను దయచేయండి. నీ దాసుని నన్ను కూడా కనికరించి నీ కృపతో నింపి, ప్రభా, నీ మాట నా నోట్ల నుంచి మాకు కావాల్సిన మాటలు దయచేయవలసిందిగా, తద్వారా నీ యొక్క వాక్య వెలుగులో మా యొక్క జీవితాలు మేము పరీక్ష చేసుకుని నీ దృష్టికి అంగీకార యోగ్యమైన విధానంలో నీ యొక్క బలలో మేము పాలు పొందుటకే కావాల్సిన కృపను మాకు దయచేయవలసింది ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనము గమనించండి. ఇక్కడ కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. 17వ వచనంలో చివరి భాగం కూడా చూస్తాం. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. గమనించండి, మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కాబట్టి మనము విధేయత చూపించిన వారంగా, విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. గమనించండి, ప్రభు చెంతకు రాకమునుపు, ప్రభువుని స్వీకరించక మునుపు, ప్రభువుని అంగీకరించక మునుపు, ప్రభు బిడ్డలుగా మనము మారక మునుపు, మనము ఇంతకు మునుపు మనకి రకరకాల ఆశలు ఉన్నాయి, మన రకరకాల జీవిత విధానం ఉంది, రకరకాల ప్రవర్తనలతో, రకరకాల అలవాట్లతో, రకరకాల వ్యసనాలతో, రకరకాల ఆశల్ని అనుసరిస్తూ మనము జీవిస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ప్రభు చెంతకు వచ్చాక, ప్రభువుని స్వీకరించాక, ప్రభు పరిశుద్ధుడు కాబట్టి పూర్వము మనం ఏదైతే ఆశలు, జీవిత విధానము, ఆ యొక్క అలవాట్లు ఏదైతే కలిగి ఉన్నామో, ఇక వాటిని అనుసరించక, వాటిని విడిచిపెట్టి, ఇప్పుడు ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధంగా జీవించాలి, ఆయన అడుగుజాడలను నడవాలి, ఆ పరిశుద్ధత మనం కూడా కాపాడుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం మనందరి పట్ల. అందుకనే 17వ వచనము చివరి మాట, 17వ వచనము మొదటి అధ్యాయం 17వ వచనం చివరి మాట, గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఈ యాత్రా జీవితంలో మనం ఉన్నంత వరకు, పరదేశులుగా మనం ఉన్నంత వరకు భయముతో గడపాలి. ఇది మనకు తెలుగులో భయంతో గడుపుడి అని ఉంది, కానీ ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా, చాలా చక్కగా రెవరెన్షియల్ ఫియర్ అంటాడు. రెవరెన్షియల్ ఫియర్ ఇది సాదాసీదా భయం కాదు, ఒక తీవ్రమైనటువంటి భయము, ఒక గౌరవంతో కూడినటువంటి భయము దేవుని పట్ల మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల మనము ఏదో సాదాసీదా వైఖరితో జీవిస్తూ ఉంటే హోల్ హార్టెడ్ గా దేవుణ్ణి మనం వెంబడించలేము. దురదృష్టవశాత్తు క్రైస్తవ సమాజాల్లో మనం చూస్తున్నాము, ఈ దేవుని పట్ల ఉండాల్సినటువంటి ఈ రెవరెన్షియల్ ఫియర్, ఈ గౌరవంతో కూడినటువంటి భయము చాలా మంది క్రైస్తవులు మనం చూడము. అందుకనే చూడండి, వాళ్ళు రక్షణ పొంది 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, కానీ వారి జీవితంలో మార్పు ఉండదు. వారు ఇంకా పసిపిల్లల వలె అలుగుతూ ఉంటారు, ఇంకా వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది, ఇంకా వాళ్ళకి ఆవేశాలు ఉంటాయి, ఇంకా వారు క్షమించలేని వారుగా ఉంటారు, ఇంకా వారు ప్రేమించలేని వారుగా ఉంటారు, ఇంకా వారిలో చాలా రకరకాల అలవాట్లు, రకరకాల జీవిత విధానం మనం చూస్తూ ఉండొచ్చు. కారణం ఏం చేయాలంటే, కృపచేత రక్షణలోకి వచ్చారు కానీ మొదటి సంగతిని మర్చిపోయారు. ఆ మొదటి సంగతి ఏంటంటే, దేవుని పట్ల ఒక భయం అనేది ఉండాలి. దేవుని పట్ల భయం అనేది ఉండకుండా మనం కేవలము కృపనే ఆశ్రయిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు
మనం 10th క్లాస్ వరకు చదువుకోకుండా ఒక్కసారి ఇంటర్మీడియట్కి వెళ్తే ఎట్లుంటుందండి? మనము దేవుని వాక్యం మనం చూడొచ్చు. 111వ కీర్తన 10వ వచనంలో, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలము. సామెతలు 9వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇదే మాట అంటాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని అంటాడు. ఇంగ్లీష్ లో విజ్డమ్ అనే మాట వాడతాడు. మనం పుస్తకాలు చదువుకుంటే, బైబిల్ చదువుకుంటే జ్ఞానం వస్తుంది. కానీ వివేచన కావాలంటే, విజ్డమ్ కావాలంటే అది దేవుని దగ్గర నుంచి వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే, ఎవరికి వస్తుందంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వస్తుంది. మనం బైబిల్ అంతా చదువుకొని ఎంతో జ్ఞానం సంపాదించవచ్చు. మనం రకరకాల పుస్తకాలు చదువుకొని జ్ఞానం సంపాదించవచ్చు. కానీ జ్ఞానం వేరు, వివేచన వేరు. వివేచన అనేది దేవుడిచ్చేది. వివేచన అనేది ఎవరికి ఇస్తాడంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్న వారికే ఇస్తాడు. కాబట్టి ఇది ఎట్లా ఉందంటే, చాలా మంది క్రైస్తవ సమాజంలో మనం చూస్తున్నటువంటి దుస్థితి ఏంటి అంటే, వీళ్ళు ఇష్టానుసారంగా జీవించే లోకంలో ఒక్కసారే దేవుని కృప అనేటువంటి మాట విని వచ్చారు, సంతోషమే. కానీ మొదటి సంగతి ఏదైతే ఈ జ్ఞానానికి మూలము అంటే ఫౌండేషన్, ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ది ఫౌండేషన్ ఆఫ్ విజ్డమ్. అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే మనము దేవునిలో ఎదిగేదానికి ఒక స్టెప్స్, ఫౌండేషన్ అనమాట. అంటే కిండర్ గార్డెన్, మనం కాలేజీకి పోవాలంటే ముందు కిండర్ గార్డెన్ చదువుకోవాలా, 1, 3, 4, 5 అట్లా 10వ తరగతి చదువుకోవాలా, తర్వాత కాలేజీకి పోతాం. కానీ ఒక్కసారి మనం కాలేజీకి పోతే చదువుకోకుండా, ఈ కిండర్ గార్డెన్ ఇవన్నీ చదువుకోకుండా, అది ఎంతో కష్టము. అంటే ఏమైపోయిందంటే, అంటే ఇప్పుడు మనం ఏం చూస్తాము క్రైస్తవ సమాజాల్లో, వాళ్ళు ఏదైతే పాపం 20 సంవత్సరాల క్రితం ఏ పాపం చేత ఓడిపోతున్నారో, ఏ కోపం అయితే వాళ్ళు అణుచుకోలేకపోతున్నారో, అదే కోపం చేత ఇంకా వాళ్ళు పడిపోతూ ఉన్నారు. ప్రభు క్షమిస్తున్నాడు, మంచిదే. మనం ఎప్పుడు ప్రభు రక్తం ఆశ్రయిస్తే అప్పుడు ప్రభు క్షమిస్తున్నాడు, మంచిదే. కానీ ఆ పాపం నుండి మనకు విడుదల వచ్చిందా అంటే లేదు. కారణం ఏంటంటే ఇది ఈ మొదటి సంగతి, ఈ ఫౌండేషన్ అనేది సరిగ్గా పడలే. ఈ దేవుని ఎడల భయం అనేది, ఆ రివరెన్షియల్ ఫియర్ అనేది మనం లేకపోవడం చేత కేవలం కృపనే ఆశ్రయించాం. కాబట్టి కృపగలవాడే, మంచిదే, ఎన్నిసార్లు అడిగినా క్షమిస్తాడు, ఎన్నిసార్లు అయినా క్షమిస్తాడు. కానీ ఆ పాపాన్ని మనం ఇంకా, అంటే ఏదైతే ఆ కోపము, ఏదైతే ఆ అలగటము, ఏదైతే ఇంకా రకరకాల ఏదైతే ఉన్నాయో, ఇవన్నీ ఇంకా విడిచిపెట్టలేని పరిస్థితి. ఎందుకు అంటే ఈ భయం అనేది మిస్ అయిపోయింది. ఒకసారి ఇంటర్మీడియట్కి వెళ్ళిపోయాం. కాబట్టి ఈ ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అంటాడు. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానానికి మూలము. కాబట్టి ఈ భయం అనేది చాలా అవసరం. అందుకనే ఈ మాట స్పష్టంగా ఇక్కడ ఏమంటాడు, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడిపిడి. అంతేకాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం మనకు తెలుసు, భయముతో వణుకుతో మన రక్షణను కాపాడుకోవాలి, భయముతో వణుకుతో రక్షణ కొనసాగించుకోవాలి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. కాబట్టి మనము ఈ దేవుని ఎడల భయం అనేది అసలు విడిచిపెట్టకూడదు. అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో దేవుని ఎడల భయం అనేది మనం కలిగి ఉండాలి. అది కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అన్ని సెటరేట్ అయిపోతాయి. అది కలిగి ఉన్నప్పుడు, ఇప్పుడు దేవుని ఎడల నాకు భయం ఉంటే ఆటోమేటిక్ గా దేవుణ్ణి ప్రేమిస్తా. దేవుణ్ణి ప్రేమిస్తే ఆటోమేటిక్ గా దేవుని ఎడల నమ్మకం అనేది ఉంచుతా. దేవుని ఎడల నమ్మకం ఉంచితే ఆటోమేటిక్ గా దేవునికి విధేయత చూపిస్తా. కాబట్టి ఇవన్నీ సీక్వెన్షియల్ గా వస్తాయి. నాకు దేవుని ఎడల భయం అనేది ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తాను కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచుతాను, విశ్వాసం ఉంచుతాను. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను కాబట్టి దేవుడు చెప్పింది దానికి విధేయత చూపిస్తా. కాబట్టి మనము దేవుని ఎడల భయము, మనము యాత్రికులము, పరదేశులము గుర్తుపెట్టుకోవాలి. మనము పరదేశులంగా ఉన్నంత వరకు దేవుని ఎడల ఈ రెవరెన్షియల్ ఫియర్, ఈ భయభక్తులు అనేది, ఈ దేవుని ఎడల భయం అనేది మనం కలిగి ఉండాలి. కాబట్టి దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా మనము దేవుని ఎడల భయం కలిగి ఉంటే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనకి ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదములు, ఎన్నో మేళ్లు ఉన్నాయని దేవుడు స్పష్టంగా చెప్తూ వస్తున్నాడు. మనం అనేక వచనం మనం చూడండి, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం త్వరగా చూసుకుంటాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40-41 నేను చదువుతున్నాను, గమనించండి. ఇర్మియా 32:40-41 నేను చదువుతున్నాను, గమనించండి. నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేర్చున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించేదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయంగా వారిని నాటేదను. మనకి మేలు చేయాలని, మనల్ని దీవించాలని, మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. కానీ ఆయన మనకి మేలు చేయాలంటే, ఆయన మనకు ఆశీర్వాదం ఇవ్వాలంటే, ఆయన మనకి
దీవెనలు ఇవ్వాలంటే కండిషన్ ఏంటంటే మనము దేవుని ఎడల భయభక్తులు నిలపాలి. అందుకనే స్వయంగా దేవుడే అంటున్నాడు, దేవుడే వాగ్దానం ఇస్తున్నాడు ఏమనంటే, దేవుడు మనకి తన ప్రజలకి దేవుడు ఎప్పుడు మేలు చేయాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ భయభక్తులు కూడా తానే మన హృదయంలో పెడుతున్నాడు. దేవుడే స్వయంగా తానే మన హృదయాల్లో తన ఎడల భయభక్తులు పెడుతున్నాడు. ఎందుకని అంటే మనకి మేలు చేయాలని, మనల్ని దీవించాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకని అన్నాడు అన్నమాట, నేను మీకు మేలు చేస్తే నాకు ఆనందము అంటున్నాడు దేవుడు. మనకి మేలు కలిగితే, మనకి ఆశీర్వాదం వస్తే ఆయనకు ఆనందము. అందుకనే మన హృదయాల్లో ఆయనే భయభక్తులనే భయభక్తులు మన హృదయాల్లో ఆయనే పెట్టాడు. చూడండి, అందుకనే మనం ఎప్పుడైనా తప్పిపోయినప్పుడు, అంటే మనం ఎప్పుడైనా దేవుని యొక్క మహిమకు తగిన విధముగా కాకుండా ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు వెంటనే లోపల దేవుని భయం అనేది మన మనస్సాక్షిని హెచ్చరిస్తూ ఉంటుంది. మన మనస్సాక్షిలో ఒక కలవరం అనేది వస్తుంది. అదేంటి అంటే దేవుడు మన హృదయాల్లో తన భయభక్తుల్ని పెట్టాడు. అయితే ఇప్పుడు పెట్టిన ఆ దేవుడు మన హృదయాల్లో ఏదైతే భయభక్తుల్ని పెట్టాడో దాన్ని తృణీకరించి, దాన్ని పక్కన పెట్టి మన స్వేచ్ఛను, మన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛను కూడా ఇచ్చాడు. మనకి ఆ స్వేచ్ఛని, స్వాతంత్రం ఇచ్చాడు. ఆయన అయితే భయభక్తులు మన హృదయాల్లో పెట్టాడు. అందుకనే మనం తప్పుడు మాట మాట్లాడినప్పుడు దేవుని భయం మనలో, మనస్సాక్షిలో హెచ్చరిక వస్తుంది. మనం తప్పుడు దృశ్యము చూసినప్పుడు దేవుని భయం అనేది మన మనస్సాక్షికి గద్దిస్తూ వస్తుంది. అయితే దానికి లోబడతామా లేదా అనేది నీ ఇష్టం, నా ఇష్టం. ఆ స్వేచ్ఛను మనకే ఇచ్చాడు. కాబట్టి మనకి మేలు జరగాలన్నా, మనకు ఆశీర్వాదం రావాలన్నా దేవుని ఎడల భయభక్తులు అనేది ప్రాథమికమైనటువంటి అంశం, ప్రాథమికమైనటువంటి సంగతి. ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. చూడండి దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, గమనించండి. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించి యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందానని మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. కాబట్టి మన మేలు కొరకు దేవుడు ఆయనకు, అది 12వ వచనంలో అంటాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి, ఆయనకు భయపడి ఆయన మార్గాల్లో నడిస్తే, ఆయనకు భయపడి ఆయనకు విధేయత చూపిస్తే మనకి మేలు జరుగుతుంది, మనకు ఆశీర్వాదం వస్తుంది. అందుకనే సొలొమోను తన జీవితంలో అంతా చూసి, సొలొమోను మనందరికి తెలుసు సొలొమోను ఎవరు. సొలొమోను ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు, దావీదుకి కుమారుడుగా ఉన్నాడు. తన జీవితంలో తనకి కొదువైంది ఏమీ లేదు, అన్ని చూశాడు, అన్ని అనుభవించాడు. ఆయనకు కావాల్సినంత బంగారం ఉంది, ఆయనకి కొదువైనది ఏదీ లేదు. అట్లాంటి సొలొమోను, అంతేకాదు దేవుడు ఆయనకి ఎంత జ్ఞానం ఇచ్చాడో మనందరికి తెలుసు. ఇప్పటికీ ప్రపంచంలో జ్ఞానవంతుడిగా సొలొమోను మనం పిలుస్తాం. ఇంత జ్ఞానం ఉన్న సొలొమోను, అన్ని చూసిన సొలొమోను, అన్ని అనుభవించిన సొలొమోను తన జీవిత అంతములో చివరిగా తను తేల్చిన ఫలితార్థం ఏంటో చూడన్నమాట. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం, ప్రసంగి 12:13, 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి. అది కాబట్టి ఈ సొలొమోను ఈ మాట ఎప్పుడు రాస్తున్నాడంటే, ఇక అన్ని పరీక్షించి, అన్ని తెలుసుకొని, అన్ని అనుభవించి, అన్ని చూశాక చివరిగా ఆయన రాసిన మాట ఏంటంటే, ఇక అన్ని వేస్ట్, కానీ కావాల్సింది ఒకటే. ఈ ఒకటి కావాలి. ఈ ఒకటి మనకి తప్పదు. ఎవరికి? మానవాళికి తప్పదు. ఏంటిది? ఏనండి? దేవుని యందు భయభక్తులు కలిగి. కాబట్టి అవసరమైనది ఇదొక్కటే అన్నాడు. అన్ని చూసి అనుభవించి రాస్తున్నాడు ఈ మాట ఈ గ్రంథకర్త. ఏమంటున్నాడు? తేలిన ఫలితార్థం ఇదే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం. ఇది తప్ప ఇక మనకు వేరే దారి లేదు. ఇది మానవ కోటికి విధి, ఇది మన రెస్పాన్సిబిలిటీ, ఇది మన డ్యూటీ, ఇది మనకు తప్పదు. దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇది మన విధి, ఇది మనం చేయక తప్పదు. ఏది? దేవుని ఎడల భయభక్తులు నిలుపక తప్పదు. చూడండి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటో, ఆ డెఫినేషన్ ఏంటో, దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటో, డెఫినేషన్ ఏంటో సాక్షాత్తు దేవుడే చెప్పాడు. దేవుడే స్వయంగా దేవునికి భయపడటం అంటే అర్థం ఏంటో దేవుడే స్పష్టంగా మనకు చెప్పాడు. చూడండి మాట,
ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది అనెను. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? అబ్రహాముకి దేవుడు చెప్పాడు, అబ్రహాము నీ కుమారుని నాకు బలివ్వు అని చెప్పి. అంత ఆ మాట చాలా కఠినమైన మాటగా మనకి అనిపిస్తుంది. దేవుని కంటే ఎక్కువగా అబ్రహాము తన కుమారుని ప్రేమిస్తున్నాడేమో అనే ఒక ఆ ఉద్దేశంతో దేవుడు అబ్రహాముని పరీక్షించడానికి అబ్రహాము నీ కుమారుని బలివ్వమని చెప్పేసి మోరియా పర్వతం మీద అడిగినప్పుడు అబ్రహాము ఆ మాటకి విధేయత చూపించడానికి ముందుకు వెళ్ళాడు. అబ్రహాము దేవునితో వాగ్వాదం చేయలే, అబ్రహాము దేవునితో బేరాలు మాట్లాడలే. దేవుడు చెప్పిన దానికి విధేయత చూపించడానికి ముందుకు వెళ్తున్నాడు అబ్రహాం. ముందుకు వెళ్ళి ఆ ఇస్సాకు మీద చేయి వేయటానికి తన చేయిని ఎత్తాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు ఒక మాట, అబ్రహాము ఇంకా వద్దు, చిన్నవారి మీద నీ చేయి వేయి మాకు, ఆ చిన్నవారి మీద నీ చేయి వేయి మాకు. ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు నాకు భయపడుతున్నావు అని. దేవునికి భయపడుతున్నాడు అబ్రహాము అనే దానికి రుజువు ఏంటి? విధేయత. విధేయత అంటే మనము ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే దేవునికి భయపడుతున్నాము అని మనం చెప్పుకుంటే దానికి రుజువు ఏంటి అంటే మనము ఆయన మాటకి లోబడతాం, మనం ఆయన మాటకి విధేయత చూపిస్తాం. దేవునికి భయపడటం అంటే ఏంటో కాదు, దేవునికి లోబడటమే. దేవునికి భయపడుతున్నామని మనం చెప్పుకుంటే దేవునికి విధేయత చూపిస్తున్నామా లేదా మనం పరీక్షించుకోవచ్చు. కాబట్టి దేవునికి భయపడుతున్నామా లేదా మనకే తెలుసు. దేవునికి భయపడుతున్నాము అని మనం చెప్పుకుంటే ఆయన మాటకి మనం లోబడి ఆయన మాటకి మనం విధేయత చూపిస్తూ ఉంటాం. అదే గుర్తు. ఇక మరొక సంగతి ఏంటంటే దేవునికి భయపడుతున్నాము అని అంటే ఆటోమేటిక్ గా చెడుకి మనం దూరంగా ఉంటాం. దేవునికి భయపడుతూ చెడుకి దగ్గరగా ఉండలేం. ఈ రెండు కలిసి వెళ్ళవు. దేవునికి భయపడుతున్నాము, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నామంటే ఆటోమేటిక్ గా చెడుకి దూరంగా ఉంటాము, చెడుని అసహించుకుంటాము, చెడుని విడిచిపెడతాము. సామెతలు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనములో, సామెతలు గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో, సామెతలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనంలో ఈ 3 చోట్ల ఒకటే మాట నొక్కి చెప్తున్నాడు దేవుడు. ఒకటే మాట. ఏంటి ఆ మాట అంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుని విడిచిపెట్టడమే. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అంటే చెడుని అసహించుకొనటమే. కాబట్టి దేవునికి భయపడుతున్నానని మనం చెప్పుకుంటూ చెడుని విడిచిపెట్టకుండా, చెడుని అసహించుకోకుండా, చెడును అంటిపెట్టుకుని ఉన్నాము అంటే మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. కాబట్టి దేవునికి భయపడుతున్నామని మనం చెప్పుకుంటే చెడుని అసహించుకుంటాం, చెడుని విడిచిపెడతాం. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, యోబు. చూడండి అన్నమాట. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఈ యోబు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు, అదే సమయంలో చెడును కూడా విసర్జించాడు. చెడుని అంటిపెట్టుకోలే. దేవుని ఎడల భయభక్తులు నిలుపుతూ అదే సమయంలో చెడుని విసర్జించాడు, చెడుని అసహించుకున్నాడు. కాబట్టి మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటే చెడుకు దూరంగా ఉంటాం, చెడుని విడిచిపెడతాం, చెడుని అసహించుకుంటాం, చెడుతో సహవాసం చేయము, చెడుకు దూరంగా ఉంటాం. చూడండి, చెడు అంటే మనందరికి తెలుసు. మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయము, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. చదువుతున్నాను. 21వ వచనం నుంచి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషము, అహంభావమును, అవివేకము వచ్చు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. దాదాపు ఇన్ని 13 సంగతులు ఉన్నాయి. దాదాపు 13 చెడ్డ సంగతులు మనం చదివాము ఇప్పుడు. ఇవన్నీ, ఈ చెడ్డవన్నీ హృదయంలో నుండి బయటకు వస్తాయి. కాబట్టి ఈ 13 సంగతులే కాదు, దేవుని మహిమకు అందకుండా, దేవుని మహిమకు కొరచగా ఉండేటువంటి ఏ సంగతి అయినా అది పాపమే, అది చెడే.
దేవునికి మహిమ తీసుకొని రాని సంగతి ఏదైనా సరే, దేవుని మహిమకు కొరచగా ఉండేటువంటి ఏ సంగతి అయినా, దేవునికి విరుద్ధమైనటువంటి ఏ సంగతి అయినా అది చెడే. ఈ 13 సంగతులే కాదు. కాబట్టి ఈ చెడ్డ వాటిని మనము అసహ్యించుకుంటున్నామా, విడిచిపెడుతున్నామా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాను అంటే ఖచ్చితంగా వీటిని అసహ్యించుకుంటాం, వీటిని విడిచిపెడతాం, వీటితో సహవాసం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండటం అనేది అది జ్ఞానానికి మూలము. దానివల్ల మనకి వివేచన వస్తుంది. అంతేకాదు, దాని వలన మనకి ఎన్నో మేళ్లు, ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. అందుకనే దేవుడు స్పష్టంగా మనకి సెలవిస్తా ఉన్నాడు, దేవుని ఎడల భయభక్తులు మీ హృదయాల్లో నేను పుట్టిస్తాను, తద్వారా మీకు ఎన్నో మేళ్లు చేయాలి, తద్వారా నేను ఆనందిస్తాను అంటున్నాడు. చూడండి, దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని మేళ్లు, ఎన్నో దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు అంటే అనేకము. కొన్ని క్లుప్తంగా చూస్తాము. చూడండి, కీర్తన 25 12వ వచనం చూడండి, త్వరగా చూసుకుందాం. కీర్తన 25 అధ్యాయము 12వ వచనం చదువుతున్నాను, గమనించండి. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గము ఆయన వానికి బోధించును. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనం ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గం ఎంచుకోవాలో, ఏ త్రోవలో వెళ్ళాలో మనకి దేవుడు తెలియజేస్తాడు. మనకు అనేక సార్లు మనకి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏ మార్గం వెళ్ళాలో, ఏ మార్గం ఎంచుకోవాలో, ఏ త్రోవలో వెళ్ళాలో అనే కన్ఫ్యూజన్ మనకు ఉంటుంది. అయితే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారికి ఆ త్రోవలు, ఆ మార్గములు దేవుడు వారికి తెలియజేస్తాడు, వారికి చూపిస్తాడు. అదే అధ్యాయం 14వ వచనం చూడండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. చూసారా, దేవుని యొక్క మర్మాలు ఎవరికి తెలుస్తాయంటే ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికి. దేవుని యొక్క మర్మాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క రహస్యాలు ఎవరికి తెలుస్తాయంటే ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికి. అంతేకాదు, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని మనస్సు, దేవుని హృదయము, దేవుని ఆలోచనలు, దేవుని సంకల్పాలు మనం తెలుసుకుంటాం ఎప్పుడైతే ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటాము. అంతేకాదు, చూడండి 31 కీర్తన 31:19 కీర్తన 31:19 చూడండి. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. కాబట్టి ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన కొరకు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. 33వ అధ్యాయం కీర్తన 19వ వచనం, 33:19 కీర్తన. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. కాబట్టి ఆయన ఎడల భయభక్తులు గల వారి మీద ఆయన దృష్టి ఉన్నది. మనము ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి నిజంగా మనం భయపడే వారంగా ఉంటే, మన పట్ల ఆయన ఎప్పుడు దృష్టి కలిగి ఉన్నాడు. మనల్ని ఎల్లప్పుడూ ఆయన కనిపెట్టి చూస్తా ఉన్నాడు. తన ఎదుట మన యొక్క ప్రాకారములు ఆయన ఎదుట నిలిచి ఉన్నవి, మన మీద తన దృష్టి ఉన్నది. చూడండి 34వ అధ్యాయం 7వ వచనం, కీర్తన 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు, తన దూతని పంపించేవాడిగా ఉన్నాడు. తన ఎడల భయభక్తులు గల వారిని ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు, దూతని పంపిస్తాడు. చూడండి 9వ వచనం అదే అధ్యాయం. ఆయన యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదువు లేదు కదా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏ కొదువ ఉండదు. అందుకే కీర్తనకారుడు తన అనుభవం నుంచి ఒక మాట రాస్తాడు. నీతిమంతుడు భిక్షమెత్తుట నేను చూడలేదు అన్నాడు కీర్తనకారుడు. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? నిజంగా మనం దేవునికి భయపడితే, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మనకి కొదువైనది ఏది ఉండదు అని ఆయన చెప్పినప్పుడు ఉంటుంది అని మనం అంటే మనం ఆయన్ని అబద్ధికునిగా చేస్తాం. కాబట్టి ఈ మాట చాలా తీవ్రమైంది. ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏ కొదువ ఉండదు అని ఆయన అన్నాడంటే అది నిశ్చయం, ఆయన మాట తప్పిపోదు. కాబట్టి చాలా మంది ఏదో కొదువులు, ఏదో కొరతలు అంటారు. కానీ సాక్షాత్తు ఆ కీర్తనకారుడు దావీదు తన అనుభవం నుంచి ఆ మాట చెప్పాడు. నా జీవితం అంతా చూశాను నేను, ఏమన్నాడు? నీతిమంతుడు భిక్షమెత్తడం నేను ఎరగను అంటాడు. కాబట్టి అది సాధ్యం కాదు. చూడండి, ఇంకా భయభక్తులు కలిగితే ఎన్ని మేళ్ళో చూడండి. 80 కీర్తన 85 9వ వచనం. ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉందంట.
ఎవరికి సమీపంగా ఉంది తెలుసా రక్షణ? దేవునికి భయపడే వారికి దేవుడిచ్చే రక్షణ సమీపంగా ఉంది. రక్షణ అందుకనే ఫిలిప్పీ 2:12 చెప్పినట్లుగా భయముతో వణుకుతో రక్షణ కొనసాగించుకోండి, రక్షణ కాపాడుకోండి అన్నాడు. కాబట్టి ఈ రక్షణ ఎవరికి దగ్గరగా సమీపంగా ఉందంటే ఆయనకు భయపడే వారికి ఈ రక్షణ సమీపంగా దగ్గరగా ఉంది. ఇంకా చూడండి 103వ కీర్తన 103 11వ వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఎడల మనం గనక భయభక్తులు కలిగి ఉంటే, ఆయన ఎడల భయం కలిగి మనం జీవిస్తా ఉంటే దైనందిన జీవితంలో ఆయన ఇచ్చే కృప ఎంత ఉంటదంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృపనిస్తాడు. చూడండి, ఈ క్రైస్తవ జీవితం మనం జీవించాలంటే మనకి దేవుని కృప ఎంతైనా అవసరం. మన స్వంత శక్తితో, మన భక్తితో, మన అనుభవాలతో మనం ఏమి చేయలేం. మనం ఈ క్రైస్తవ జీవితము దేవునికి దగ్గరగా సమీపంగా ఆయనకి ఇష్టంగా జీవించాలంటే దేవుని కృప అనుదినము కావాలి. అనుదినము ఆయన కృప పొందుకుంటేనే ఆయనకి సమీపంగా జీవించగలం, ఆయనకి ఇష్టంగా జీవించగలం. ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టములు, ఎన్ని వేదనలు ఉన్నా సరే ఆయన కృప మనకు తోడుగా ఉంటే వాటన్నిటిని అధిగమిస్తాం. అది ఎంత శోధనైనా, ఎంత కష్టమైనా, ఎంత వేదనైనా, ఎంత రోగమైనా వాటిని అధిగమించాలంటే ఆయన కృప కావాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఎంతో వేదన గుండా వెళ్తా ఉన్నాడు, ఎంతో శ్రమ గుండా వెళ్తా ఉన్నాడు, ఎంతో కష్టం గుండా వెళ్తా ఉన్నాడు. అయినా సరే ప్రభు అన్నాడు, పౌలు నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు అన్నాడు. అంటే ఏం బోధిస్తుంది మనకి? మనం ఎంత వేదనైనా, ఎంత కష్టమైనా, ఎంత శ్రమ అయినా, ఎంత నిందైనా, ఎంత అవమానమైనా, ఎంత రోగమైనా సరే, ఎంత బాధ అయినా సరే దేవుని కృప ఉంటే వాటన్నిటిని అధిగమించవచ్చు. మరి ఎవరికి ఉంటుంది ఆ కృప తోడుగా? ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికే. ఆయన ఎడల భయభక్తులు కలిగిన వారికి దేవుని కృప ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఆకాశము భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా వారికి ఆ కృప తోడుగా ఉంటుంది. కాబట్టి నేనేమై ఉన్నాను అది దేవుని కృప అంటాడు ఆ భక్తుడు. మనం ఏం చేయాలన్నా దేవుని కృప కావాలి, ఆయన కొరకు నమ్మకంగా జీవించాలన్నా దేవుని కృప కావాలి, పాపమును జయించాలన్నా దేవుని కృప కావాలి. కాబట్టి దేవుని కృప పొందుకోకుండా మనం ఏం చేయలేము, నిస్సహాయులం. కాబట్టి దేవుని కృప కావాలంటే ఆయన ఎడల మనం భయభక్తులు చూపించాల్సింది, ఆయనకు భయపడాల్సింది, ఆయన ఎడల భయభక్తులు నిలపాల్సింది. కాబట్టి ఇంకా చూడండి 111 కీర్తన 111 కీర్తన 115 13వ వచనం చూడండి. 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే మనల్నే కాదు మన పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే ఆయన ఎడల భయభక్తులు నిలిపితే వారిని దేవుడు ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇంకా చూడండి 145వ కీర్తన 145 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే మన కోరిక నెరవేరుస్తాడు. ఇంకా చూడండి 147వ కీర్తన 147 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. మనం ఆయన యందు భయభక్తులు నిలిపితే ఆయన ఆనందించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు 14వ వచనంలో అంటాడు, నీ సరిహద్దుల్లో సమాధానం ఉంటుంది, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ శ్రేష్టమైన దేవుని మాటలు, జీవముతో కూడిన మాటలు, అమూల్యమైన మాటలు. ఆయన ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని మేళ్లు, ఎన్ని దీవెనలు, ఎన్ని ఆశీర్వాదాలు అంటే సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, తృప్తి ఉంటుంది. ఇంకా చూడండి సామెతలు 10వ అధ్యాయం. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుషుకు అదే కారణము. చూడండి సామెతలు 14వ అధ్యాయము 26, 27 చూడండి. 26, 27 సామెతలు 14, 26, 27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. గమనించారు ఈ మాట? దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉంటే మనకి బహు ధైర్యం ఉంటుంది. ఎందుకనంటే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తా ఉంటే ఎప్పుడైనా దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పుడైనా ప్రభుని ఎదుర్కోవడానికి, ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడటానికి మనకి ఎంతో ధైర్యం ఉంటుంది. మనం భయభక్తులు కలిగి ఉంటే ప్రభువుని ఎదుర్కోవడానికి ధైర్యం ఉంటుంది. దేవుడు ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉంటాము. దేవుడు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంటాము. భయపడము. ఎందుకంటే మన జీవితము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంది కాబట్టి, మనలో ఇంకా ఎటువంటి రహస్యాలు లేవు కాబట్టి మనం బహుధైర్యంగా ఉంటాము. అంతేకాదు, మన పిల్లలకి ఆశ్రయ స్థానం ఉంటుంది. మన పిల్లలకి ఆశ్రయ స్థానము, మనం ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా, మనం ఈ భూమిని విడిచిపెట్టినా సరే మన పిల్లలకి ఆశ్రయ స్థానం ఉంటుంది. దేవుని మాట తప్పిపోదు, దేవుని మాట తప్పిపోదు. కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నా, ఈ భూమిని విడిచిపెట్టినా మన పిల్లలకి ఆశ్రయ స్థానం ఉండాలంటే మనము దేవుని ఎడల తల్లిదండ్రులుగా మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే మన పిల్లలకి ఆశ్రయ స్థానం ఉంటుంది. కాబట్టి మన పిల్లలకు ఆశ్రయ స్థానం ఉండాలంటే మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాదు, ధైర్యంగా ప్రభుని ఎప్పుడైనా సరే ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలంటే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాదు, చూడండి సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయము, సామెతలు 15 అధ్యాయము 16వ వచనం. సామెతలు, నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. చూసారా? నెమ్మది లేకుండా ఎంత డబ్బున్నా సరే ప్రయోజనం లేదు. నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా ఎన్ని కోట్లు సంపాదించినా ప్రయోజనం లేదు. కానీ దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి కొంచెం డబ్బులున్నా చాలు. దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవిస్తా ఉంటే కొంచెం డబ్బులున్నా చాలు, చిన్న ఇల్లున్నా చాలు, అద్దెంట్లో ఉన్నా చాలు. కాబట్టి విస్తారమైన ధనం ఉండే కంటే, విస్తారమైన ధనం ఉండి దేవుని ఎడల భయభక్తులు లేకుండా ఉండేదానికంటే కొంచెం డబ్బులున్నా, అద్దెంట్లో ఉన్నా పర్వాలేదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే ఎంతో నెమ్మది, ఎంతో తృప్తి, ఎంతో సమాధానం. చూడండి, సామెతలు 19వ అధ్యాయం, సామెతలు 19వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 19:23. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. కాబట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే అది జీవ సాధనము, ఎంతో తృప్తి ఉంటుంది, అపాయం వస్తుందనే భయం లేదు, ఎంతో నెమ్మది, సమాధానం ఉంటుంది. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం. సామెతలు 22వ అధ్యాయం 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవమును. దాని వలన భయభక్తులు కలిగి ఉంటే దాని వలన ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎడల కనుక మనం భయభక్తులు కలిగి ఉంటే ఎంతో ఘనత, ఎంతో పేరు ప్రఖ్యాతలు వస్తాయి. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు. అతడు దేవుని ఎడల భయభక్తులు నిలిపాడు కాబట్టి అతనికి ఎంతో పేరు, ఎంతో ప్రఖ్యాతలు వచ్చాయి. అతను ఎంతో ఘనమైన వాడిగా సమాజంలో ఎంచబడుతూ వచ్చాడు. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరులో ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఈ కొర్నేలి దేవుని ఎడల భయభక్తులు నిలిపాడు, ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవుని ఎడల భయభక్తులు నిలిపి ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు ఆ ప్రార్థనకి జవాబు ఇచ్చాడు, దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. చూడండి ఆ మాట, 22వ వచనం చూడండి. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపి నీవు చెప్పు మాటలు వినవలని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. గమనించండి,
ఇక్కడ మీ గమనానికి నేను తీసుకొచ్చే మాట ఏంటంటే ఆయన ప్రార్థన అంగీకరింపబడిందనే మాట 4వ వచనంలో మనం చూడొచ్చు. ఆయన ప్రార్థన, దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. 4వ వచనంలో మనం చూడొచ్చు అన్నమాట, దేవుడు తన ప్రార్థన అంగీకరించాడు. చూడండి, మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రార్థన చేసే వారంగా ఉంటే మన ప్రార్థనకి జవాబు ఉంటుంది, మన ప్రార్థనకి సమాధానం వస్తుంది, మన ప్రార్థనకి దేవుడు మన ప్రార్థన అంగీకరించి జవాబు దయచేస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆ కొర్నేలి అనే భక్తిపరుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు, దేవునికి భయపడ్డాడు. తన ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించి జవాబిచ్చాడు. మనం ఇక్కడ 22వ వచనంలో చూస్తే, ఇతడు దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. మంచి పేరు. కాబట్టి సమాజములో, సంఘములో మంచి పేరు వస్తుంది ఎప్పుడు మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే. దేవుని ఎడల మనం భయభక్తులు నిలిపితే, దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవిస్తూ ఉంటే సంఘములో, సమాజములో మనకి మంచి పేరు, మంచి ఘనత వస్తుంది. అంతేకాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నప్పుడు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారే ఈ భూమి మీద ఉన్నప్పుడు, మానవ శరీరంలో ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన కూడా ఎంతో భయభక్తులు కలిగి జీవించాడు. చూడండి ఆ మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, హెబ్రీ 5:7, 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదముతోను కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇది ఎవరి గురించి రాస్తున్నాడండి ఈ మాట? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి ఈ మాట చూడండి. ఆయన శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎట్లాంటి జీవితం జీవించాడంట? భయభక్తులు కలిగి జీవించాడు. ఆయన భయభక్తులు కలిగి జీవించాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు, ఆలకించాడు. కన్నీటితో ప్రార్థన చేశాడు, భయభక్తులు నిలిపి ప్రార్థన చేశాడు. మన ప్రార్థనకి జవాబు రావాలంటే, మన ప్రార్థన అంగీకరింపబడాలంటే మన జీవితంలో దేవుని ఎడల భయం ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాదు, సంఘంలో, సమాజంలో మనకి ఘనత, పేరు ఎలా వస్తుంది? ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. అంతేకాదు, ఇంకో భక్తి పరుడు మనం చూస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12వ అధ్యాయము 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం, హెబ్రీ 11:7. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. గమనించండి మాట, అతడు భయభక్తులు కలిగి. ఈయనెవరో మనందరికి తెలుసు, నోవాహు గురించి మనందరికి తెలుసు. మీరు గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, నోవాహు జీవించిన ఆ కాలములో లోకమంతా భ్రష్టత్వంతో నిండి ఉన్నది. లోకములో పాపము తాండవము చేస్తా ఉంది. లోకములో వ్యభిచారము, జారత్వము, భయంకరమైనటువంటి చోర కార్యములు అన్ని జరుగుతూ ఉన్నాయి. అటువంటి కాలములో, అటువంటి సందర్భములో తన చుట్టూ అంత దుష్టలోకము, పాపలోకము, పాపులే ఉన్నారు. అటువంటి సమయములో ఈ నోవాహు భయభక్తులు కలిగి జీవిస్తా ఉన్నాడు. అటువంటి సమయంలో దేవుడు చెప్పిన మాటకి విశ్వాసమును బట్టి విధేయత చూపిస్తూ ఆ ఓడ సిద్ధం చేస్తా ఉన్నాడు. చూడండి, అసలు అంతవరకు, ఆ సమయం వరకు అట్లాంటి తుఫాను, అట్లాంటి వరద, అట్లాంటి ప్రళయం వస్తుందని ఎవరికి తెలియదు, అది ఎవరు చూడలేదు. కాబట్టి చుట్టుపక్కల మనుషులందరూ నవ్వుతున్నారు. నోవాహు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? నోవాహును హేళన చేస్తున్నారు, నోవాహును నవ్వుతున్నారు, నోవాహును అపహాసం చేస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? ఓడ కడుతున్నావు, అసలు ఇక్కడ వర్షమే లేదే, ప్రళయం అంటే నీకు అసలు తెలుసా? నువ్వు ఏం చేస్తున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా అని దూషించారు, హేళన చేస్తున్నారు. అందరూ నవ్వుతున్నారు, అందరూ వారి పాపంలో మునిగి ఉన్నారు. కానీ నోవాహు మాత్రము దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిస్తూ భయభక్తులు కలిగి ఆ ఓడ సిద్ధం చేశాడు. అందుకనే ఆ మాట రాశాడు 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ వచనంలో. ఏమని రాశాడు చూడండి ఆ మాట. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. చూడండి, ఆదికాండము 7వ అధ్యాయం, ఆదికాండం 7వ అధ్యాయము 1వ వచనము. సాక్షాత్తు దేవుడే నోవాహుకు సర్టిఫికెట్ ఇస్తున్నటువంటి ఈ మాట చూడండి. ఈ తరము వారిలో నీవే, ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా
ఈ ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిని ఓడలో ప్రవేశించుడి. భయభక్తులు కలిగి ఉండటం వలన రక్షణ వస్తుంది. కాబట్టి భయభక్తులు కలిగి ఉండటం వల్ల మనం చూసాం కదా, సామెతలు 22వ అధ్యాయం 4వ వచనంలో భయభక్తులు కలిగి ఉండటం వల్ల జీవము, ఘనత, కాబట్టి ఐశ్వర్యం. కాబట్టి మనం చూస్తే నోవాహు భయభక్తులు కలిగి ఉండటం వల్ల తనను కాపాడుకున్నాడు, తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. చూడండి, మనము చివరిగా ఒక మాట చూసి ముగిస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ వచనం, హెబ్రీ 12:9. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. మన శరీర సంబంధమైనటువంటి తల్లిదండ్రులకు మనం భయపడతాం. ఎందుకు? వారు కొడతారని. పిల్లలు తల్లిదండ్రులకు భయపడతారు. ఎందుకు? వారిని దండిస్తారు, వారు దండిస్తారని, వారు కొడతారని భయపడతారు. మరి అలాంటిది మన ఆత్మలకే తండ్రి అయినటువంటి దేవునికి మనం ఇంకెంత భయపడాలి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫియర్ ఆఫ్ గాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి, మనము పరదేశులము, యాత్రికులు మనం గుర్తుపెట్టుకోవాలి. మనము ఈ యాత్రా జీవితంలో ఉన్నంత వరకు ఆయన ఎట్లా పరిశుద్ధంగా జీవించాడో, ఆయన ఎట్లాంటి పరిశుద్ధులో మనం కూడా అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే అలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. కాబట్టి పరదేశులము అని మనం జ్ఞాపకం చేసుకొనొచ్చు, మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఈ యాత్రా జీవితంలో జీవించాలి. కాబట్టి మనం పరీక్షించుకోవచ్చు. మనకే తెలుసు, మన సొంత జీవితాలు మనం పరీక్షించుకుందాం. మనకే తెలుసు మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నామా. మనము దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నామని చెప్పుకుంటే మనం దేవునికి విధేయత చూపించే వారంగా ఉంటాం. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాము అని చెప్పుకుంటే మనం చెడుని అసహించుకుంటాము, చెడుకు దూరంగా ఉంటాం. మనం దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటే ఆయనకు లోబడి ఆయన చెప్పిందంతా చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి పరీక్షించుకుందాం ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని. దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ వచ్చాడు. మనము మరొక శ్రేష్టమైన అవకాశము, సమయము మనకి ఇచ్చాడు. కాబట్టి మన సొంత జీవితాన్ని ఈ శ్రేష్టమైన దేవుని యొక్క వాక్య వెలుగులో పరీక్షించుకొని, ఒకవేళ అట్లాంటి భయభక్తులు మనం ఇంకా నిలిపిన వారంగా ఉండకపోతే మనము ఆ భయభక్తులు నిలిపి జీవించడానికి ప్రభు యొక్క సహాయం కోరుకుందాము, తీర్మానం చేసుకుందాము. ప్రార్థనలో ఉందాం. దయచేసి అంత మోకరించండి. మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు బలలో యోగ్యంగా పాల్గొందాం, సరి చేసుకుందాం. దేవుని వాక్య వెలుగులో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కొక్కరితో ఏ బలహీనతలు ఉన్నాయో ఆ విషయంలో మనసు మార్చుకుందాం, పశ్చాత్తాపడదాం, ఒప్పుకొని విడిచిపెట్టి కనికరాన్ని పొంది యోగ్యమైన రీతిలో బలలో పాల్గొందాం. సిద్ధపడండి.